ప్రతి స్త్రీ జీవితంలో వివాహం ఒక మలుపు. కొత్త ఇల్లు, కొత్త సభ్యులు, సంప్రదాయాలకు అలవాటు అవ్వడానికి, పరిస్థితికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడానికి సమయం పడుతుంది. వివాహం తర్వాత తన ఇంటి అభివృద్ధి కోసం స్త్రీ కొన్ని సాంప్రదాయాలను పాటించాలి. అవును, ఈ సాంప్రదాయం ప్రకారం వివాహం తర్వాత కొన్ని రకాల వస్తువులను పుట్టింటి నుంచి తన ఇంటికి తీసుకెళ్ళకూడదు. ఒకవేళ తెలిసి తెలియక కొన్నిటిని పొరపాటున తీసుకెళ్తే ఇంట్లో కష్టాలు కలగవచ్చు. అంతేకాదు, భార్యాభర్తల మధ్య విభేదాలు తరచుగా ఏర్పడి సంబంధాలలో చీలికలకు కారణమవుతాయి. అలాగే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని, ఇంట్లో డబ్బులకు కొరత ఉంటుందని వాస్తు శాస్త్రం పేర్కొంది. దేవుని విగ్రహం వివాహం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుంచి అత్తారింటికి దేవుడి విగ్రహాన్ని లేదా చిత్రపటాలను తీసుకెళ్లకూడదు. ఇలా ఎవరైనా తమ పుట్టింటి నుంచి దేవుడి విగ్రహాలను తీసుకుంటే పుట్టి పెరిగిన ఇంట్లో పేదరికం, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, దురదృష్టం ఎదురవుతాయని అంటారు. చెడు పరిస్థితులు ప్రతి ఇంట్లో మంచి చెడు రెండు ఉంటాయి. అయితే పుట్టింట్లో చెడు సంఘటనల గురించి భర్త ఇంట్లో పంచుకోకూడదు. మీరు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇంట్లో పరిస్థితులను చెప్పినా వాటిని అక్కడే వదిలేయాలి. పుట్టింట్లో కష్టాలు, చెడు విషయాలను అత్తారింట్లో చెప్పడం వలన పుట్టింటి వారికి లోకు అవుతారు. ఇలాంటి గుణం లక్ష్మీదేవికి నచ్చదని నమ్మకం. పదునైన వస్తువులు అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లోనూ కత్తులు, కత్తెరలు, సూదులు వంటి పదునైన వస్తువులను పుట్టింటి నుంచి అత్తారింటికి తీసుకెళ్లకూడదు. ఇలాంటి వస్తువులను అత్తారింటికి తీసుకుని వెళ్లడం వల్ల ఇంట్లో వాదనలు, విభేదాలు తలెత్తుతాయి. ఒక్కొక్కసారి వివాహంలో విభేదాలు ఏర్పడి భార్యాభర్తలు విడిపోయే పరిస్థితులు కలగవచ్చు. పుట్టిన ఇంటికి అత్తారింటికి మధ్య సంబంధం చెడిపోతుంది. డబ్బు వివాహం తర్వాత వివాహిత స్త్రీ తన పుట్టింటి నుంచి అత్తారింటికి పదే పదే డబ్బులు తీసుకెళ్లకూడదు. ముఖ్యంగా భర్త చెప్పాడంటూ కూతురు తన తల్లిదండ్రులను ఇవ్వమని ఇబ్బంది పెట్టి మరీ డబ్బులు తీసుకుంటే ఈ చర్య ఆమె అత్తారింటిని అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇల్లు నాశనం అవుతుంది. ఎంత కష్టపడి పని చేసినా డబ్బు ఎప్పుడూ ఇంట్లో ఉండదు. ఆర్థిక సమస్యలు వస్తాయి.